వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే హిందూ ఫెస్టివల్స్ గురించి కంటిన్యూషన్ అండి నిన్న క్లాస్కి. సో ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, దీపావళి పండుగను అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ అమావాస్య సాధారణంగా ఏ మాసంలో వస్తుంది? అంటే ఈ దీపావళి ఫెస్టివల్ అనేది ఏ మంత్లో వస్తుంది? ఆప్షన్ ఏ వైశాఖ మాసం, ఆప్షన్ బి కార్తీక మాసం, ఆప్షన్ సి ఆషాఢ మాసం, ఆప్షన్ డి శ్రావణ మాసం. సో మనకి దీపావళి పండుగ అనేది కార్తీక మాసంలో వస్తుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్తీక మాసంలో పరమేశ్వరుడిని మరియు విష్ణువును పూజించడానికి ముఖ్యంగా జరుపుకునే పండుగ ఏది? కార్తీక మాసంలో పరమేశ్వరుడిని మరియు విష్ణువును పూజించడానికి ముఖ్యంగా జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్ ఏ వసంత పంచమి, ఆప్షన్ బి కార్తీక పౌర్ణమి, ఆప్షన్ సి భోగి, ఆప్షన్ డి నరక చతుర్దశి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కార్తీక పౌర్ణమి. సో మనం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది పరమేశ్వరుడిని అలానే విష్ణువుని పూజించడానికి చేసుకుంటాం. తర్వాత ప్రశ్న, పొంగల్ మకర సంక్రాంతి పండుగను జరుపుకునే నెల తెలుగు మాసాల ప్రకారం ఏ మాసంలో వస్తుంది? పొంగల్ మకర సంక్రాంతి పండుగను జరుపుకునే నెల తెలుగు మాసాల ప్రకారం ఏ మాసంలో వస్తుంది? ఆప్షన్ ఏ పుష్యమాసం, ఆప్షన్ బి మాఘమాసం, ఆప్షన్ సి ఫాల్గుణ మాసం, ఆప్షన్ డి చైత్రమాసం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ పుష్యమాసం. తర్వాత ప్రశ్న, తెలంగాణలో జరుపుకునే బోనాలు పండుగను సాధారణంగా ఏ మాసంలో వర్షాకాలంలో నిర్వహిస్తారు? తెలంగాణలో జరుపుకునే బోనాల పండుగను సాధారణంగా ఏ మాసంలో వర్షాకాలంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ చైత్రమాసం, ఆప్షన్ బి శ్రావణ మాసం, ఆప్షన్ సి ఆషాఢ మాసం, ఆప్షన్ డి భాద్రపద మాసం. సో మనం బోనాల పండుగ అనేది జనరల్గా ఆషాఢ మాసంలో సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ప్రశ్న, వినాయక చవితి పండుగను విఘ్నేశ్వరుడి జన్మదినంగా ఏ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆశ్వయుజ మాసం, ఆప్షన్ బి భాద్రపద మాసం, ఆప్షన్ సి వైశాఖ మాసం, ఆప్షన్ డి కార్తీక మాసం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి భాద్రపద మాసం. తర్వాత ప్రశ్న, దేవి పరాశక్తిని పూజించే 9 రాత్రులు నవరాత్రి ఉత్సవాలు ఏ మాసంలో వస్తాయి? దేవి పరాశక్తిని పూజించే 9 రాత్రుల నవరాత్రి అంటే దసరా ఉత్సవాలు ఏ మాసంలో వస్తాయి? సో మనకి దసరా ఫెస్టివల్ అనేది ఏ నెలలో వచ్చింది? ఆప్షన్ ఏ శ్రావణ మాసం, ఆప్షన్ బి భాద్రపద మాసం, ఆప్షన్ సి ఆశ్వయుజ మాసం, ఆప్షన్ డి పుష్యమాసం. సరైన సమాధానం ఆప్షన్ సి ఆశ్వయుజ మాసం. తర్వాత ప్రశ్న, శ్రీకృష్ణుడి జన్మదినమైన జన్మాష్టమిను ఏ మాసంలో కృష్ణపక్షం అష్టమి నాడు జరుపుకుంటారు? శ్రీకృష్ణుడి జన్మదినమైన కృష్ణాష్టమిను ఏ మాసంలో కృష్ణపక్షం అష్టమి నాడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆషాఢ మాసం, ఆప్షన్ బి శ్రావణ మాసం, ఆప్షన్ సి భాద్రపద మాసం, ఆప్షన్ డి మాఘమాసం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి శ్రావణ మాసం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. కృష్ణాష్టమి అనేది మనం శ్రావణ మాసంలోని కృష్ణపక్షం అష్టమి నాడు జరుపుకుంటాం, కృష్ణ అష్టమి. సో కృష్ణుడిది పండుగ అనేది అష్టమి నాడు జరుపుకుంటారు, అది శ్రావణ మాసంలో వచ్చేది. తర్వాత ప్రశ్న, తెలంగాణలో అత్యంత ముఖ్యమైన దక్కన్ పీఠభూమి ప్రాంతం యొక్క ప్రత్యేక పండుగ ఏది? దీనిలో రంగురంగుల పూల పీఠాన్ని అలంకరిస్తారు. తెలంగాణలో అత్యంత ముఖ్యమైన దక్కన్ పీఠభూమి ప్రాంతం యొక్క ప్రత్యేకమైన పండుగ ఏది? దీనిలో రంగురంగుల పూల పీఠాన్ని అలంకరిస్తారు. ఆప్షన్ ఏ నాగుల చవితి, ఆప్షన్ బి బతుకమ్మ, ఆప్షన్ సి బోనాలు, ఆప్షన్ డి తీజ్. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బతుకమ్మ. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా జరుపుకునే శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలను పూజించే పండుగ ఏది?
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా జరుపుకునే శక్తి స్వరూపిణి అయిన గ్రామ దేవతలను పూజించే పండుగ ఏది? ఆప్షన్ ఏ కనుమ, ఆప్షన్ బి బోనాలు, ఆప్షన్ సి సంక్రాంతి, ఆప్షన్ డి దసరా. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి బోనాలు. తర్వాత ప్రశ్న, గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు, ఆప్షన్ బి 8 సంవత్సరాలు, ఆప్షన్ సి 12 సంవత్సరాలు, ఆప్షన్ డి 25 సంవత్సరాలు. సో మనకి పుష్కరాలు అనేది జనరల్గా 12 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత ప్రశ్న, తమిళనాడులో కార్తీక దీపం పండుగను దేనికి గుర్తుగా జరుపుకుంటారు? తమిళనాడులో కార్తీక దీపం పండుగను దేనికి గుర్తుగా జరుపుకుంటారు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి జననం, ఆప్షన్ బి శివుడు అగ్ని లింగంగా ఆవిర్భవించిన రోజు, ఆప్షన్ సి కృష్ణుని జన్మదినం, ఆప్షన్ డి విష్ణువు యొక్క అవతారం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన రోజు. తర్వాత ప్రశ్న, రాముడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ ఏది? రాముడు రావణుడిని సంహరించిన తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా దీపాలు వెలిగించి జరుపుకునే పండుగ ఏది? ఆప్షన్ ఏ నవరాత్రి, ఆప్షన్ బి శ్రీరామనవమి, ఆప్షన్ సి దీపావళి, ఆప్షన్ డి హోలీ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి దీవాలి. తర్వాత ప్రశ్న, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సాలో దుర్గా పూజ ముగిసిన తరువాత కోల్కతాలో లక్ష్మీదేవిని ఆరాధించే ప్రత్యేక పండుగ ఏది? పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సాలో దుర్గా పూజ ముగిసిన తరువాత కోల్కతాలో లక్ష్మీదేవిని ఆరాధించే ప్రత్యేక పండుగ ఏది? ఆప్షన్ ఏ కాళీ పూజ, ఆప్షన్ బి మకర సంక్రాంతి, ఆప్షన్ సి సరస్వతి పూజ, ఆప్షన్ డి జన్మాష్టమి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ కాళీ పూజ. తర్వాత ప్రశ్న, సంక్రాంతి పండుగలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గంగిరెద్దులను అలంకరించి ఇంటింటికి తిప్పేవారిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ హరిదాసులు, ఆప్షన్ బి బుడబొక్కల వాళ్ళు, ఆప్షన్ సి గంగిరెద్దుల వాళ్ళు, ఆప్షన్ డి కామందులు. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గంగిరెద్దుల వాళ్ళు. తర్వాత ప్రశ్న, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో దీపావళి పండుగ ఏ తిథి రోజున ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ అమావాస్య, ఆప్షన్ బి బహుళ చతుర్దశి, ఆప్షన్ సి పౌర్ణమి, ఆప్షన్ డి చతుర్దశి. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. ఇవి అండి ఈరోజు క్వశ్చన్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.